సజీవులుగా ఉంచి తన కృప చేత బలపరిచి మన ఆధ్యాత్మిక, మానసిక, ఆరోగ్య పరిస్థితులను చక్కపరిచి సజీవులుగా ఉంచి ఈ గొప్ప శుభదినమును అనుభవించటానికి, పాల్గొనడానికి, ఆరాధన చేయటానికి కృప చూపి మన కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి హృదయమార కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఈ 40 దినాలు ఎంతో ప్రేమతో, తగ్గింపుతో, ఆసక్తి కలిగిన మనసుతో, భక్తి భావముతో, ప్రార్థనాపూర్వకముగా వాక్యమునకు లోబడి నేర్చుకొనుచు ఈ మంచి శుక్రవారపు ఆరాధన సహవాసంలో పాల్గొనుచున్న మీ అందరికీ సంఘం పక్షముగా, కార్యవర్గ పక్షముగా, సంఘ కాపరి కుటుంబ పక్షముగా హృదయపూర్వకమైన మంచి శుక్రవారపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. అదేవిధంగా 7 బిడ్డలు పరిశుద్ధమైన జీవవాక్కులు పలుకుటకు సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేకింపబడిన 7 బిడ్డలకు కూడా సంఘ కార్యవర్గ పక్షముగా, నా పక్షముగా వారికి వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ దినము సుదినము. ఎందుకు సుదినము అనే మాట వాడాను అంటే, పాస్టర్ గారు ప్రభు చనిపోయిన దినము కదా, చనిపోయినప్పుడు సుదినము ఎలా అవుద్ది, విచారము కదా, దుఃఖము కదా అని మీరు అనొచ్చు. పాపిష్టులైన మనుషుల కొరకు ఒక నీతిమంతుడైన దేవుడు ప్రాణము పెట్టినప్పుడు మానవ జాతి అంతటికీ శుభము కలిగింది, మంచి కలిగింది, రక్షణ కలిగింది, విమోచన కలిగింది, భారము మానవుల నుండి తీయబడింది. అందుకే మంచి శుక్రవారము అన్నారు. అనేక దినాలు ఉన్నప్పటికీ మంచి శుక్రవారము అనే పదము ఎందుకు వాడబడిందంటే, దేవుడైనటువంటి ప్రభు మానవుల కొరకు ప్రాణం పెట్టడం మానవులకు మంచి జరిగింది. అందుకే మంచి శుక్రవారము అని పిలువబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను షార్ట్ కట్ చెప్తాను. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఈ దినమును గురించి మనం నేర్చుకుంటాం. మన అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలాగున మరణిస్తాడని, ఇలాగున జరుగుతాడని
యేసు ప్రభువారు పుట్టక మునిపే క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12 వచనాలు ఉంటాయి. ఆ 12 వచనాలు ప్రకారము ప్రభువునకు జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గారు చూసినట్లుగా వినున్నట్లుగా ఆయన జరగబోతున్న దానిని ప్రవచించి వ్రాసారు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అనేవాడు చావడం ఏంటండి? ఆయన బ్రతికించేవాడు కదా. కేవలం 3 మేకులే తీసుకోలేని వ్యక్తి దేవుడు ఎట్లా అవుతాడని ఈనాడు ఆనాడు చాలామంది ప్రశ్నించారు. నిజమే కదా. దేవుడు అనేవాడు ఇతరులని కాపాడుతాడు కానీ అతడెందుకు చనిపోతాడు? చనిపోతే దేవుడు ఎట్లా అవుతాడు అని మనము చాలా ఆలోచనలు వస్తాయి. యెషయా గారు కూడా తను ప్రవచిస్తూ మానవ జాతికి తాను కూడా ప్రశ్నించాడు. మొదటి వచనం చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? ప్రియులారా, గమనించండి. యెషయా గారు కూడా ప్రశ్నలతో ప్రారంభించాడు. మేము ప్రకటించింది, మేము తెలియజెప్పింది ఎవడు నమ్ముతాడు? దేవుని యొక్క బాహువు ఎవరికి తెలుసు అనే ప్రశ్న యెషయా గారికి మొదలైనట్లు ప్రవచించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గారు యేసయ్య పుట్టుకను గురించి, పరమాత్ముడు కన్యక గర్భములో పుడతాడు అని చెప్పినప్పుడు ప్రవచించాడు. మరణమును గురించి ప్రవచించాడు. పునరుత్థానమును గురించి ప్రవచించాడు. అక్షరాల జరిగాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రి కాలంలో, అంటే రాత్రి జరిగినట్టు చెప్పట్లేదు, 2026 సంవత్సరాల క్రితం గెత్సెమనెలో జరిగిన సంఘటన, తాను చివరి ప్రార్థన చేయబడిన తరువాత లెండి పాపుల చేతికి మనుష్య కుమారుడు అప్పగింపబోతున్నాడు అని చెప్పినప్పుడు యూదా కపటముతో యేసయ్యను ముద్దు పెట్టి, యూదుల రాజా నీకు శుభము అని యేసయ్యను అప్పగించాడు. ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమ, యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకున్నటువంటి సందర్భంలో మల్కు అనేటువంటి ప్రధాన సైనికుడు ప్రభువు మెడ మీద చెయ్యి వేసి ఆయనను త్రోయడం జరిగింది. ప్రభువారు ఆయన త్రోసినప్పుడు
కనీసం కనీసం దాదాపు 10 అడుగుల దూరంలో పడిపోయాడు. ఈ సన్నివేశం చూసినటువంటి పేతురు గారు ఆ ప్రధాన సైనికుని యొక్క వరలో కత్తి తీసి చెవును తెగ నరికేస్తాడు. అప్పుడు ప్రభు అన్నాడు, పేతురు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు అని చెప్పాడు. ఆ ప్రేమ కలిగిన ప్రభువు మెడ మీద చెయ్యి పట్టుకొని త్రోసినటువంటి వ్యక్తి ఎడల జాలిపడ్డాడు. భూమి మీద పడిన తెగబడిన ఆ చెవుని తీసి బాగుపరిచాడు. ఆ సైనికుడు చూచి, జరిగిన సంఘటన చూచి ప్రభువును అప్పటి నుండి కొంచెం దూరంలో నడవడం జరిగింది. అప్పుడు మార్కు ప్రభువును బంధించిన సందర్భంలో మార్కు బట్టలు లేనివాడై పారిపోయాడు. అది మత్తయి సువార్త 14వ అధ్యాయము 51వ వచనంలో ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు వారిని మొట్టమొదట అన్న యొద్దకు తీసుకొని వెళ్ళడము జరిగింది. ఈ అన్న ఎవరు అంటే ప్రధాన యాజకుడైన, ఆ సంవత్సరమునకు ప్రధాన యాజకుడైన కయపా గారి యొక్క మామ. ఈ అన్న మాజీ ప్రధాన యాజకుడు. ఇతని ఇల్లు దుర్మార్గముతో నిండినటువంటి ఇల్లు కయపా మామ ఇల్లు. ఇతడు దేవాలయమును బాగు చేయుట వలన ఇతని వ్యాపారమునకు నష్టము వాటిల్లిందని చెప్పి ప్రభువును అనేకమైన ప్రశ్నలు వేయడము ప్రారంభించాడు. అప్పటికే ప్రభువు చాలా సోలిపోయాడండి. అప్పటికే ప్రభువు చాలా రోదన స్థితిలో ఉన్నాడండి. అప్పటికి ప్రభువు ప్రసవ వేదన పడినట్లుగా తన రోదన, తన హృదయము నిండిపోయిందండి. అటువంటి పరిస్థితులలో ప్రియులారా, అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. నీవు యూదుల రాజువా అన్నవట కదా అంటే ప్రభు అన్నారు, మీరు నన్ను అడగనేలా, ఇక్కడున్నటువంటి ప్రజలను అడగండి అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువారు ఆ మాట అనేసరికి ఒకడు వచ్చి ప్రభువును అరచేతితో కొట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖం మీద కొట్టేసరికి గట్టిగా కొట్టాడు. యేసయ్య ఆ దెబ్బను భరించాడు. ఆ అన్న యొద్ద నుండి వస్తున్న సందర్భంలో పేతురు గారు అప్పటికే 3 సార్లు బొంకాడు. ప్రియులారా, యేసును చూచి ఆ మాటను జ్ఞాపకం వచ్చి గోడ తట్టు తిరిగి పేతురు గారు పశ్చాత్తాపడ్డారు. ఆ తరువాత కయపా దగ్గరికి తీసుకొని వెళ్ళడము జరిగింది. కయపా ప్రధాన యాజకుడు కదా, ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన దగ్గరికి యేసయ్యకు విరోధముగా 2 సాక్షులను పెట్టడం జరిగింది. ధర్మశాస్త్ర ప్రకారము ఒకని వ్యక్తి మీద నేరం మోపాలంటే
ఒకని సాక్ష్యము చెల్లదు. ఎంతమంది సాక్ష్యం ఉండాలంటే ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మీద అబద్ధము సాక్ష్యము చెప్పటానికి ఇద్దరు వ్యక్తులను సమకూర్చి డబ్బులిచ్చి ప్రభువారి మీద తప్పు చెప్పాలని వారిని తీసుకురావడము జరిగింది. ప్రియులారా, ఏమని చెబుతున్నారంటే, ఇతగాడు ఇంత గొప్ప దేవాలయాన్ని 40 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని 3 దినాల్లో పడగొట్టి కడతాడని ఈయన పలికాడండి అని చెప్పారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈయనే దేవుడు అని కైసరుకు పన్నువద్దని చెప్పారని నేరము మోపారు. అయితే వీరి నేరములు మోపినప్పటికీ సింక్ అవ్వలేదు, కలవలేదు. వారు ఎన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పినా ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడు లేచి ఏం చేశాడంటే, నువ్వు పరమాత్మను కుమారుడు అంటారు కదా, క్రీస్తువు నీవేనట్ట కదా అని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, అవును నేనే అన్నాడు. ఆ మాట పలకగానే ప్రియులారా, యేసు ప్రభు అని అన్నారు, మీరు మనుష్య కుమారుడును శక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు మేఘారుడే వచ్చుటయు మీరు చూచుదురని ఆ మాట పలికినప్పుడు ఈ యొక్క కైప అంగీని చింపుకొని జుట్టును చెరుపుకొని ఇంకా సాక్ష్యములతో మనకేమి పని అని చెప్పి ప్రియులారా ఏం చేశాడంటే, ఇతడు దేవదూషణ చేశాడు గనక ఇతడికి మరణశిక్ష విధించాలి అని వారు మరణముకు పాత్రుడని ఆయన మీద నేరము చేశారు. యేసయ్యను కొందరు ముఖం మీద ఉమ్ము వేశారు, కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. నీకు గుద్దిన వారు, నీ కొట్టిన వారు ఎవరో ప్రవచించమని చెప్పారు. ప్రియులారా, అరచేతుల మీద ప్రభువుని కొట్టారు. ప్రియులారా, పవిత్రమైన దేహము బాధపాలు చేశారు. దేహము నలిగిపోయింది, కానీ యేసయ్యకు మానవుల మీద ప్రేమ తగ్గలేదు. ఇంతగా హింసించినప్పటికీ యేసయ్యకు మనుషుల మీద జాలి తగ్గలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణశిక్ష విధించుటకు మత సంబంధమైన తీర్పులు తీర్చిన వీళ్ళిరువురికి మరణమును శాసించిన అధికారము లేదు. అందుకని పిలాతు నద్దకు తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఇది మత సంబంధమైన తీర్పు. ఇప్పుడు రాజకీయ సంబంధమైన తీర్పు యేసు ప్రభువారు మరి పొందడానికి నిలబడ్డారు. ఇప్పుడు రాజకీయ సంబంధమైనటువంటి ఈ తీర్పు ప్రియులారా పిలాతు నద్దకు తీసుకొని వచ్చారు. పిలాతు అసలు నివాసము సమరియలో ఉంది. కానీ పస్కా పండగ సమయములో
ప్రజలు ఎక్కువ జనాభాలో పాల్గొంటారని చెప్పి, ఎటువంటి అల్లర్లు జరగకూడదని చెప్పి, గవర్నర్ యొక్క హోదాలో ఆయన యెరూషలేమునకు రావడము జరిగింది. ఆంటోనియా అనేటువంటి భవనములో నివాసము చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య మీద 2 నేరాలు మోపుతున్నారు. ఏంటంటే, కైసరుకు పన్నివ్వొద్దని, ఇతడే యూదులకు రాజని 2 నేరములు మోపారు. ప్రియులారా, ఇవి రాజకీయ నేరములు మోపుటకు ఇష్టపడ్డారు. ఇతడు నిర్దోషని గమనించి ధర్మశాస్త్రము చొప్పున ప్రియులారా ఏ దోషము కనబడలేదని పిలాతు గారు చెప్పినప్పటికీ కూడా ఇతనిని చంపివేయమని కేకలు వేశారు. ఇతడు ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే గలిలయ ప్రాంతానికి చెందినవాడు. యేసయ్య గలిలయ ప్రాంతానికి చెందినవాడు. నజరేతు ఊరు గనుక నజరేతు గలిలయ రాష్ట్రమునకు చెందింది గనుక ఇప్పుడు గలిలయ పరిపాలన చేస్తున్న హేరోదు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేరోదు లూకాసు వార్త 23వ అధ్యాయము 6వ వచనము నుండి 18వ వచనం వరకు అక్కడ గమనిస్తే, హేరోదు యేసును చూడాలని, ఆయనతో మాట్లాడాలని ఎప్పటి నుండో కనిపెడుతూ ఉన్నాడు. యేసయ్య ద్వారా సూచక్రియలు చూడాలని, అద్భుతాలు చూడాలని హేరోదు ప్రభువారిని ఒక గారడి మాదిరిగా చూడడానికి ఇష్టపడ్డాడు. అయితే యేసు ప్రభువారు ప్రియులరా అతని దగ్గర ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానము ఇవ్వలేదు. యూదుల రాజని చెప్పుకొనుచున్నాడని నేరము మోపి హేరోదు సైనికులతో కలిసి ప్రభువును తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్త వస్త్రమును తొడిగించి పిలాతు నొద్దకు తీసుకుని వచ్చారు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 12వ వచనములో ఉంటుంది. ఇప్పుడు పిలాతు 2వ తీర్పు పొందుతూ ఉన్నాడు. 2వ తీర్పు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లూకా సువార్త 23వ అధ్యాయము 13వ వచనము నుండి 25వ వచనాల వరకు చూస్తే, పిలాతు యేసు ప్రభు వారిలో ఏ కోణమును చూచినా దోషము కనబడట్లేదు, నేరము కనబడట్లేదు. ఆ సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, పిలాతు గారిని వాళ్ళు ప్రజలు బెదిరిస్తూ ఉన్నారు. మీరు తీర్పు చెప్పకపోతే మేము కైసరు దగ్గరికి వెళతాం. ఈయన ఏ నేరము లేదు అని చెబితే సిలువ వేయమని కేకలు వేశారు. అప్పుడు వాళ్ళ పిలాతు గారి మిస్సెస్ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని ఒక ఉత్తరము పిలాతు గారికి రాసి పంపించింది భక్తునితో. నేను రాత్రి ఆయన గురించి కల కన్నాను, కాబట్టి జాగ్రత్త, ఆయనకు నీవు ఎటువంటి తీర్పు చేయద్దు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పి అక్కడ వారు ఎంతసేపటికి చెప్పినప్పటికీ బరబ్బను విడుదల చేయమని కోరుతున్నారు, కానీ ఇతనిని సిలువ వేయమని చెప్తున్నారు. ఇతనిలో ఏ నేరము లేదన్నప్పటికీ సిలువ వేస్తావా,
కైసరికి చెప్పమంటావా, నీ ఉద్యోగం పోద్ది అని బెదిరిస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే కొరడా దెబ్బలకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించి నీరు తెచ్చుకొని చేతులు కడుక్కొని, ఈ దోషము నా మీద నా పిల్లల మీద రాకూడదంటే వాళ్ళు అన్నారు, ఈయన దోషము మా మీద మా పిల్లల మీద వచ్చును గాకని యూదులందరూ పలికారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ప్రియులరా, ఈ కొరడా దెబ్బలు, ఆ కొరడా ఎంతంటే అడుగున్నర ఉంటుంది. ఈ అడుగున్నరలో అడుగు పొడవు కొరడా ఉంటే అర అర ఏం చేస్తారంటే ఆ కొరడాను 4 విధాలుగా 6 విధాలుగా చీల్చారు. చీల్చి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీటర్ దూరములో, అనగా ఇది అనుకోండి, ఇటువైపు మీటర్ దూరములో ఒకడు, ఇటువైపు మీటర్ దూరములో ఒకడు నిలబడ్డారు. వీరికి తిన్నగా, ఈ వధస్తంభానికి తిన్నగా ప్రధాన యొక్క సైనికుడు కూర్చున్నాడు. ఇప్పుడు ప్రధాన యొక్క సైనికుడు శతాధిపతి ఎదురుగుంటాడు. ప్రియులరా, ఆ చివర ఆ కొరడ ఎటువంటిదంటే, ఎటువంటిది కట్టారంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాజు పెంకు, ప్రియులరా ముళ్ళు, ప్రియులరా ఎముక, ప్రియులరా రాయి, సీసముతో చేసినటువంటి బంతి, ఇవన్నీ కూడా ఆ చివర చీల్చబడినటువంటి ఆ కొరడాకు వీళ్ళు కట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కట్టినప్పుడు వీళ్ళు ఎదురుగా శతాధిపతి కూర్చుంటాడు. శతాధిపతి ఒకటి అనగాన ఒకడు కొట్టేవాడు, 2 అనగాన ఇంకొకడు కొట్టేవాడు, 3 అనగాన వీడు కొట్టేవాడు, 4 అనగాన వీడు కొట్టేవాడు. అది ఎలాగొచ్చిందంటే డైమండ్ రీతిలో ప్రభువారి యొక్క వీపు తయారైంది. అవి దూరి ప్రియులరా లోపలకు చొచ్చినటువంటిది ఇట్లా లాగినప్పుడు ఆ లోపలికెళ్ళి మాంసపు ముక్కలు వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, డైమండ్ రూపంలో మాంసపు ముక్కలు బయటికి వస్తూ ఉండేవి. ఈడ్చుకుంటూ శరీరములో తోళ్ళు నలిగిపోయి దున్నబడినటువంటి భూమి దున్నబడినటువంటి రీతిలో ప్రభు యొక్క వీపు మార్చబడింది. ప్రియులరా, ఇంకొకరైతే స్పృహ తప్పిపోతారు 20 దెబ్బలకే. కానీ వీరు 39 కొరడా దెబ్బలు. ప్రియులరా, అసలు ఎన్ని కొట్టాలి? 40 కదా. 40 ఎందుకు కొట్టలేదు అంటే 40 శోధనకు గుర్తు, 40 శ్రమకు గుర్తు. అందుకని 40 అండ్రాలు, ఒకటి తక్కువ 40 అని పిలుస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, శోధనగా భావిస్తారు. ఎందుకు? యేసు ప్రభువారు శ్రమల గుండా వెళ్ళాలి, మన జీవితమునకు ప్రాముఖ్యం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనము మీరు చదివితే, నిశ్చయముగా
అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను ఆ దేవుని వలన బాధింపవలని వానిగాను, శ్రమ నొందిన వానిగాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు శ్రమల గుండా వెళ్ళాలి? యేసు ప్రభు వారు ఏ నేరము చేయలేదు కదా. యేసు ప్రభు వారు ఏ పాపము చేయలేదు కదా. యేసు ప్రభు వారు ఏ దోషము చేయలేదు కదా. ఎందుకు ఈ శ్రమల గుండా వెళ్ళాలి? ఎందుకో తెలుసా? మన జీవితమునకు తెలియాలి. ప్రియులారా, మనము చేసినటువంటి దోషములో, పాపములో ఆయన మీద వేశాడు. ప్రియులారా, యేసయ్యను ఎవరు కొట్టించారు చెప్పండి? పిలాతు గారు కొట్టించారా? లేకపోతే మత పెద్దలు కొట్టించారా? ఎవరు కొట్టించారు? ఎవరు కొట్టించారు? మీ దగ్గర నుంచి సమాధానం రావాలి. అయ్యా, ఎవరు కొట్టించారు తెలుసా? తండ్రి అయిన దేవుడు కొట్టించాడు. తండ్రి అయిన తన తండ్రే యేసును కొట్టించాడు. క్లియర్గా యెషయా ప్రవక్త ప్రవచించాడు. 4వ వచనములో 53:4లో ఆయన తండ్రి. ఎందుకో తెలుసా? ఎందుకు కొట్టడానికి కారణం తెలుసా? మన అతిక్రమాలు. ఎందుకు కొట్టడానికి కారణం అంటే మన యొక్క దోషాలు. హల్లెలూయా. అతిక్రమం అంటే ఏంటి? పబ్లిక్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. టీచర్ గారు, ఇన్విజిలేటర్ ఉంటాడు. పేపర్ ఇచ్చినప్పుడు చెప్తారు, మీరు కాఫీ కొట్టద్దు. మీరు కాఫీ కొడితే దొరికిపోతే మీకు డిబారు చేస్తారు. అంటే కాఫీ కొట్టవద్దు అని చెప్పినప్పటికీ కొట్టారే, అదే అతిక్రమము. రెండవది దోషము. దోషము అంటే ఏంటంటే చెయ్యమన్నది చేయకపోవడమే దోషము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని అంతటని ప్రియులారా, దోషము, అతిక్రమము ఇప్పుడు ప్రభు వారి మీద పడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చెయ్యాలి కానీ చేయలేదు, అది దోషం. బైబిల్ చదవాలి, చదవలేదు, అది దోషం. మందిరానికి రావాలి, రాలేదు, దోషం. ఈ దోషము ప్రియులారా సమాధాన శిక్షార్థంగా తండ్రి అయిన దేవుడో కుమారుడైన యేసుక్రీస్తుకి వేశాడు. మీకు అర్థం అవడం చెప్తాను. ఒక జడ్జి గారు ఉన్నారు. ఆ జడ్జి గారు కారు ఇంటి ముందు పెట్టారు. ఆ కారు పెట్టినప్పుడు లాకు కూడా కారులోనే ఉండిపోయింది. జడ్జి గారికి ఒక కూతురు ఉంది. వాళ్ళ నాన్నగారికి ఎప్పుడు కారు అడిగినా ఇవ్వట్లేదని చెప్పి తండ్రి గారు లోపలికి వెళ్ళారు. ఇంతలో కుమార్తె వచ్చేసి కారు డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంది. తండ్రి గారు కేకలేశారు, కానీ తండ్రి గారి యొక్క మాటలో పట్టించుకోకుండా కూతురు వెళ్ళిపోతూ ఉంది. తండ్రి గారు జడ్జి కాబట్టి పోలీసులకు ఫోన్ చేశాడు. ఇలాగా మా పాప వెళ్ళిపోతుంది, దానికి బ్రేకులు ఫెయిల్ అయిపోయి మెకానికల్ వస్తాడని నేను ఇంటి ముందు పెట్టాను, ఇంతలో మా పాప వేసుకుని పోయింది, మీరు వెళ్ళండి అంటే 2 కానిస్టేబుల్ బండి మీద ఆమెను ఫాలో అవుతున్నారు. హారన్ కొడుతున్నప్పుడు వెనక్కి చూసింది, మా నాన్న ఎంత దుర్మార్గుడు, కన్న కూతురు కారు అడిగితే ఇవ్వట్లేదని చెప్పి
పోలీసులు పంపిస్తున్నాడని ఇంకా స్పీడ్గా డ్రైవింగ్ చేసింది. స్పీడ్గా డ్రైవింగ్ చేసినప్పుడు కాలు బ్రేక్ మీద ఉంటాయి కదా, కాలు ఎలాగేసినప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయి అప్పుడు తెలిసింది. పురిలరా ఆ స్పీడ్లో కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అప్పుడు ఏమైందంటే ఒక రోడ్డు ప్రక్కన ఒక ఆమె వెళ్తుండగా ఆమె గుద్ది చెట్టుకు గుద్దేసింది. ఈమె స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోతే వెంటనే పోలీసులు జడ్జి గారికి చెప్పారు. ఆమె స్పృహాసన వచ్చిన వెంటనే మీరు కేసు కట్టండి అన్నారు. జడ్జి గారు కేసు కట్టమన్నారు. ఇప్పుడు పోలీసులు కేసు కట్టారు. కేసు కట్టిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారు? కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్తున్నప్పుడు కోర్టులో తీర్పిచ్చేది నాన్నగారే. ఇప్పుడు లాయర్సు పోలీసులు అందరూ కూడా ఇప్పుడు జడ్జి గారు ఎలాంటి తీర్పిస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు జడ్జి స్థానంలో తండ్రి ఉన్నాడు కనుక ఈమెనుకుంది, మా నాన్నగారు జడ్జి కదా, మా నాన్నగారు జడ్జి కాబట్టి నాకు ఏ తీర్పు ఏదైనా శిక్ష ఉండదు. అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే ఈమెకు 200 ఫైను, కొరడా దెబ్బలు, ఒక 5 కొరడా దెబ్బలు పనిష్మెంట్గా తీర్పు చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటిది, కన్న కూతురును కొట్టమంటున్నాడు ఏంటి, ఫైన్ వేసాడేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియులారా, ఇప్పుడు పోలీసులు ఫైను చెక్కి మీద ఈయన సంతకం పెట్టి పాపకు చేతికి ఇచ్చడమా నీ ఇష్టమే, ఫైన్ కట్టాను. ఫైన్ కట్టిన తర్వాత ఆ చెక్కు పోలీసులకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దెబ్బలు కొట్టాలి కదా, దెబ్బలు కొట్టాలంటే కూతురిని కళ్ళు ముయ్యమన్నాడు. ఇప్పుడు ఆ తండ్రి ఆ నల్లకోడి తీసి ఆ పోలీసులు కొడుతున్నటువంటి సందర్భంలో కూతురికి దెబ్బలు తగలకుండా తండ్రి అక్కడ ఉన్నాడు. పోలీసులు కొట్టేశారు. దెబ్బలో ఎంత మూర్ఖుడేంటి ఈయన అని కూతురు అనుకుంది. తండ్రి కళ్ళిప్పమ్మ అన్నాడు. కళ్ళిప్పేసరికి అవి ఎవరి మీద పడ్డాయంటే తండ్రి మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ప్రభు చెప్పారు, తండ్రి వీరు తప్పు చేశారు కదా, నీ కోపం వీళ్ళ మీద కాదయ్యా, నీ కోపం నా మీద చూపించు, నన్ను శిక్షించు, వీళ్ళ దోషము వీళ్ళ మీద కాదయ్యా నా మీద వెయ్యి అని ప్రభు చెప్పి ప్రభు మీద మన దోషాలు వేసుకొని మనకు దెబ్బ తగలకుండా ఆయన కాపాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, వ్యసనాలు భరించాడు, గాయాలు పాలయ్యాడు. నిన్ను బాగు చేయటానికి, నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించటానికి ఆ పరమ కుమ్మరైన యేసు ప్రభువారు మనకు బదులుగా ఆయన భరించాడు. ప్రియులారా, జంతు రక్తము కారిస్తే మానవుల పాపాలపు యేసు ప్రభువారు ఎందుకు 3 మేకులు తెగగొట్టలేదంటే జంతు రక్తము ద్వారా మానవులకు విమోచన కలగదు. పాపిష్టి మనుషుల రక్తము వలన మనుషులు విడుదల పొందరు. అందుకే ఆ పరమాత్ముడైన యేసుక్రీస్తు మనందరి యొక్క
పాపాల కొరకు ఆయన సిలువను వేయడము జరిగింది. పిల్లల మీకు ఒక తెలుసా? యేసు ప్రభుని మన కరుణామయుడు సినిమా చూసినట్టు సిలువంతా మోయలేదు యేసు ప్రభువారు. సిలువంతా మోయలేదు. అడ్డు చెక్క మోసాడాయన. సుమారు సిలువంతా కలిపి ఎంత బరువంటే 135 కేజీలు బరువు సుమారుగా పైచిలుకు. ప్రియులారా, ఒక అడ్డు చెక్క మాత్రమే ప్రభువారు మోసారు. ప్రభువారు భుజాల మీద పెట్టారు. ఒకవేళ సిలువంతా మోస్తే ముందుకెందుకు పడిపోతాడు ప్రభువు? పడడు. ఈ భుజాల మీద ఉన్నటువంటి అడ్డు చెక్క పెట్టినప్పుడు ఈ బరువుకి, వారు కొట్టే దెబ్బలకి, వారు తన్నే దెబ్బలకి ముందుకు పడిపోయాడు. ముఖము తగిలేదు భూమికి పడి. ఎన్నిసార్లు పడిపోయాడు తెలుసా? 5 సార్లు పడిపోయాడు, తూలిపోయాడు. 5 సార్లు. యెరూషలేము పట్టణం మొదలుకొని గొల్గొతగా వెళ్ళే వరకు 5 మార్లు తూలిపోయాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపమనే సిలువ మనము భరించవలసింది ఆయన భరించి మనకు రక్షణ ఇవ్వడానికి తన ప్రాణమును తెచ్చాడు. అందుకే ఇది మంచి శుక్రవారపు దినము. కాబట్టి ప్రియులారా, యేసయ్యను సిలువ వేశారు. యేసయ్య సిలువ వేసిన ఆ యొక్క చెక్క, ఆ మొక్క ఎటువంటిది తెలుసా? క్రిస్టోస్ అనేటువంటి మొక్క. అది అడవుల్లో ఉంటుంది, ఎత్తైన స్థలములో ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానిని తయారు చేసి ఆయనను పెట్టారు. సిలువ ఎలాగేశారు తెలుసా? యేసు ప్రభు వారి శరీరము గాయాలతో బాగా బిగుసుకుపోయింది. ఈ చేతికి ఒక తాడు, ఈ చేతికి ఒక తాడు. సిలువ వేసినప్పుడు అది లాగి ఈ పార్ట్లో వేశారు మేకు. ఈ పార్ట్లో వేశారు మేకు. ఆ తాడుతో లాగి అప్పుడు కొట్టారు కణత మీద. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు భరించాడు, మనల్ని రక్షించటానికి. ఈ గుడ్ ఫ్రైడే దినాన్న ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నావు దేవుని బిడ్డ. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇంకా శత్రువులు, సిలువకు శత్రువులుగా ఉన్నారనే మాట వాడారు. మనము సిలువకు శత్రువులుగా ఉండకూడదు, మిత్రులుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఈ సమయంలో పెద్దలు బి